జైలు ఫిక్స్ అయిందా? రేవంత్ వ్యాఖ్యలు మర్మమేంచి? సీఎం మాటలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం. ఓటుకు నోటు కేసు భయంతోనే ఆ మాటల నల్గొండ జిల్లాపై పట్టు కోసం చేసిన ప్రయత్నమా? పొంగిలేటి సీఎం రేస్ లో ఉన్నారని ముందు నుంచి ప్రచారం. ఆయనకు చెక్ పెట్టేందుకు వెంకటరెడ్డి పేరు తీశారని టాక్. హస్తం పార్టీలో హీట్ పెంచిన కామెంట్స్. ఇప్పటికే సీఎం రేవంత్ తో అంటీ ముంటనట్టుగా ఖమ్మం మంత్రులు. రేవంత్ బచ్చి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు. ఖమ్మం లీడర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యల అంటూ కూడా చూడొచ్చు. వెంకటరెడ్డి సీఎం స్థాయి వ్యక్తి అనేది ప్రధానంగా కూడా నేను ముఖ్యమంత్రి కావాలని కలగన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి 2017 నుంచి చాలా కష్టపడి పార్టీ ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలతో గెలిచిండు రాష్ట్ర సీఎం. తర్వాత అక్కడ ఉన్నది ఏంటిదంటే పదే పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెచ్చగొట్టడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రెచ్చగొట్టడము, రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడము. ఈ విధవలకి ఏంటంటే పనిపాటు ఏముండదు. ఇట్లా రెచ్చగొట్టకపోతే అధికార పార్టీ ఎప్పుడైతే వీళ్ళని ఏం చేసిందంటే ఇంకా పనిష్మెంట్ కింద ఏం పనిష్మెంట్ ఇస్తలేదు వీళ్ళకు. తర్వాత అధికారంలో ఉన్న సీఎంను బట్టి ఈరోజు రాజీనామా అంటున్నాడు. వీని అంతు ఆధారం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కాదు, మెయిన్ ఏంటిదంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, భువనగిరిలో ఉన్నప్పుడు నా స్థాయి నాకు మళ్ళా తిరిగి ఆ స్థాయికి మించిన అతను కోమటిరెడ్డి అన్నాడు. కానీ ఈయన రాజీనామా చేస్తానులే, ఏడు పదే పట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. తుగ్లక్గా ఏడు ముఖ్యమంత్రి అయ్యాను, నా సీటు బలంగా ఉంది, నన్ను ఎవ్వరు కూడా సీటు నుంచి పీకేలేరు అని కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది. సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తాను ముఖ్యమంత్రి అయ్యానని, లేకపోతే ఆయనే అయ్యేవారు అని చెప్పారు. ఈ మాటలు హస్తం పార్టీలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి. మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని చర్చ సర్వత్రా కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. కాదయా, నాకు అర్థం కాదు, ఈయన ముఖ్యమంత్రి అయినా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని ఎట్లా చెప్తారు? అంటే ఓటుకు నేను ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి నేను ముఖ్యమంత్రిని, తిరిగి మళ్ళా ఆ స్థాయి ముఖ్యమంత్రికి హోదా ఉన్న వ్యక్తి అంటున్నాడు. కొంచెం వినరా, చెవులో ఇంత ఆయిలన్నీ వేసుకోరా, అప్పుడన్నా కొంచెం బుద్ధి ఉంటుంది నీకు కరెక్ట్గా. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలరా పదే వీళ్ళని రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ ఓడిపోయిన పార్టీని చూసి. మరి తెలంగాణ కార్యకర్తలు వీనికి ఎట్లా బుద్ధి చెప్తారో ఒకసారి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా చేస్తున్నాడు రోజుకు. అన్నీ ఒక పనికి మళ్ళీ చిన్న ఛానల్ పెట్టుకొని దానికి ఏముంది తమ్లెన్ పెట్టుకొని పదే సీఎంను రెచ్చగొడుతున్నాడు. చూద్దాం. జూలైలో ఉన్నది కదా, దాంట్లో ఫిక్స్ అయిపోయినట్టున్నది. అందుకోసమే అసలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అయిందట. ఒక ప్రత్యేక పరిస్థితులలో సీఎం అయినా లేకపోతే కోమటిరెడ్డి అయ్యేటోడు అని చెప్తున్నాడు. ఓటుకు నోటు కేసు భయంతోనే కోమటిరెడ్డి పేరు. ఎందుకు అంటే ఆ కేసులో ఓటుకు నోటు కేసు అది కేసే కాదు. ఆ సెబిస్టను ఎప్పుడైతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ తోటే ఎర్రబెల్లి దయాకర్ రావు, సెబిస్టన్ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ కలిసి ఆ కేసులో ఇరికిచ్చిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉన్నదని క్లారిటీగా తెలిసిపోయింది. ఇప్పుడు అది ఆ సాక్ష్యాలతోటే కేసు కొట్టేస్తారా. ఎవడు జైలుకి పోయేంత పని ఏం చేయలే. కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ యాజమాన్యం మొత్తం కుటుంబ పరిపాలనే జైలుకు పోలేదు. ఏం చేయనోడు ఇలా రాష్ట్ర ప్రజల గురించి సీఎం ఎట్లా పోతాడు? సిగ్గుండాల చెప్పని కొంచెమన్నా వీనికి. రేవంత్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు రాలేదు. 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇదంతా. ప్రజలు నమ్మడం లేదని దేవుళ్లపై ప్రమాణం. సీఎం రేవంత్ పై ఎలాంటి తీవ్ర ఏమైనా చదువుకుండా వీడు బీఆర్ఎస్ నుంచి కరెక్ట్గా వస్తే ఇప్పుడు సంఖ్య పెరిగింది, 64 కాదు. ఈరోజు ఎంతమంది వచ్చిండ్రు? ఇంకా మొత్తం గేట్లే తీస్తే మొత్తానికి కంప్లీట్గా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అసలు మిగిలేదు 4-5 వాళ్ళతో పాటుగా వీడు పోయి అలా కాళ్ళు చేతులు నొక్కాలి తప్ప ఇంకేం లేదు. గేట్ సెక్యూరిటీగా చేయాలి వీళ్ళు, అంతకుమించి ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్పందిస్తలేడు. ఒక్కడు స్పందిస్తలేడు. మరి ఆయన అంటే ఉత్సవం మరి వాళ్ళ దగ్గర ఎట్లా అడక తిన్నావు ఆయన ఈ రోజులు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎట్లా అడక తిని వాళ్ళకు సపోర్ట్ చేసినావు, వాళ్ళకు గనేట్లు వేసినావు. ఇప్పుడు వచ్చి వీళ్ళకి గనేట్లు వేస్తున్నావు. బ్లాక్ మెయిలర్. సిగ్గుండాల జరినానా నీకు? వాళ్ళు స్పందించందే తెలంగాణ ప్రజలు వాళ్ళని గెలిపించిర్రా. రేపు 4 తారీఖు దాకా ఓపిక పట్టు, 13 తారీఖు ఎలక్షన్ ఓపిక పట్టు. అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఓపిక పట్టు. లేకపోతే ఆయన అంటే భయమో లేకపోతే ఆయన చేసేది నిజాలో తెలియదు. కనీసం రాజకీయ విమర్శ కూడా చేస్తలేదు.
చేయొచ్చు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి వారం రోజులుగా మైకులు పట్టుకొని మొత్తుకుంటాడు. మామూలు కూడా కాదు, దుమ్ము దులుపుతాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. అరే రాయినా మీ ఓడు ఉండర్రా, మా దాంట్లో కత్తర్రా, ఓటుకు నోటు కేసు అవుట్రా బాబు అని చెప్తున్నాడు. ఇంత చెప్తా ఉంటే కూడా 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా రాలేదు. అరే దొంగ మొత్తం వస్తారు గేట్లు తెరిచి, శాంపుల్ ఒక్కొక్కరు వస్తున్నారు. చిన్న వెయిట్ చేయి, అర్థమవుతుందా? 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇది పంచాయతీ. ఎలేటి మహేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో లొల్లి ఎత్తాడు. రేవంత్ రెడ్డి అసలు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయితే బయటికి వస్తే ఛాన్సే లేదట. 100కు 100% లేదని. నీకేమన్నా ఒకళ్ళకి తెలుసారా? పోని ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్స్ ఏమన్నా తెలుసారా? బయటకు వచ్చే ఏం కేసు అది? ఏమన్నా దేశద్రోహి? పోనీ ఎవరినైనా కాల్చి చంపిండా? ఒక అటెండు మర్డరా? ఒక మర్డరా? ఎంత సిగ్గు చెట్రా, నేను జర్నలిస్ట్ ఎట్లా అయిపోయినావు నువ్వు? కుండ బద్దలకు వచ్చిపోయాడు. మీరే చూడండి. ఇక నిన్న కరీంనగర్ లో ఒకటి ఘోరం. ఇగో ఇది అధిష్టాన్ని ధిక్కరించారా? దగ్గరుండి నామినేషన్ వేయించిన మంత్రి పొన్నం అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని అధిష్టానం. కాంగ్రెస్ కరీంనగర్ కు సంబంధించి అభ్యర్థిని ప్రకటించలే, కానీ మంత్రి పొన్నం పోయి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థితోని నామినేషన్ వేయించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ లో ప్రకటించలే. అరే నామినేషన్ వేసినప్పుడు చూస్తారు కదరా భయ్, నామినేషన్ వేసినప్పుడు చూస్తారు కదా. ప్రకటించండి, నీకేం చెప్పాలా? పెద్ద పోటు కాని వాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తారు, నీకేం చెప్తారా? నువ్వు ఎట్లా బీఆర్ఎస్ అని తెలిసిపోయింది కదా. నువ్వు బీఆర్ఎస్ నీకెందుకు చెప్తాం రా భయ్? వాళ్ళ సంఖ్య నాకెట్టోడవు నువ్వు. సో కాంగ్రెస్ లో పంచాయతీ ఏ తారా స్థాయిలో ఉన్నది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా? ఎందుకు నువ్వు చెప్పేది బొంగు ఏం లేదు, ఏం చేసేది లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళ సంఖ్య నాకు కూడా వాళ్ళ దగ్గర సెక్యూరిటీగా పనిచేసుకో, దానికి మించి ఇంకేమిటికి వనికిరావు. నీవు ఏ తారాస్థాయికి పోయినా ఏం కాదు. 10 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నారు. మళ్ళా తిరిగి ఇప్పుడు ఎన్ని సీట్లు సాధిస్తారో ముఖం ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అది ఆలోచన చేయ బిడ్డ. అంటే తెలంగాణ బిడ్డలరా, మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ పదే కవితకొకటి, నీకొకటి, ఇంకొక 2-3 ఛానల్ ఉన్నాయి. నువ్వు అంటే తెలంగాణ బిడ్డలారా అని తెలంగాణ బిడ్డల మీద ఆధారపడి బతుకుతున్నారా. మీకు మాత్రం ఏమీ లేదు, జర్నలిస్ట్ చేసే ప్రసక్తే లేదు మీకు. పూర్తి స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఏ తారా స్థాయిలో ఉన్నాయి. పోయి అలా సంకనాకి రోజు చూడాలి. మీకు అవసరం లేదు. మీకు నేను చెప్తున్నా కదా, ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటి. ఇగో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. ఈయన చెప్తున్నాడు చూడు, తెలంగాణ అత్తం జ్యోతిష్కం చెప్తున్నాడు, తెలంగాణ జ్యోతిష్కం చెప్తున్నాడు. దానికి మించిన నిదర్శనం లేదు. పోయి కేసీఆర్ సంఖ నాకుతాడు, పోయి సంఖ నాకు. మన తెలంగాణ ప్రజలు వేరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు, వాళ్ళెంబడే ఉండు ఛానల్ మొత్తం పెట్టుకొని.